ఎక్స్కవేషన్స్ గురించి చాలా మొట్టమొదటి నుంచి వీళ్ళకంతా ఇంట్రెస్ట్ కాబట్టి ఈ బుక్లో బ్రిటిష్ వాళ్ళు అమరావతి శిల్పాలను ఏ విధంగా రక్షించారనే విషయాన్ని చాలా డీటెయిల్గా రాశారు సాయి గారు. ఈ విషయాల గురించి శివనాగిరెడ్డి గారు మాట్లాడారు. అనుకోకుండా బాపినేని సాయి గారిని కలిసినప్పుడు ఈయన ఏమి ఎరగనట్టున్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్న హైదరాబాద్ స్టడీ సర్కిల్ వస్తే. తర్వాత సార్ చెప్పారు, నన్ను ఇట్లా మంచి పుస్తకం వచ్చింది చూడగానే దాన్ని లాక్కుందాం అనిపిస్తుంది, కానీ సభ్యత కాదు కదా అని కొంచెం ఆయన ఇచ్చిందా కాగుదాం అని అనుకున్నాం. ఈలోపు ఆ రోజు ఇచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి మామూలుగా చదవాలి, దాన్ని సచ్చేటి చదివే, అబద్ధం కాదు, పోగొడతా కాదు. ఎందుకు సచ్చేటి చదవాల్సి వచ్చింది? ఇదివరకు లాంటి మనకి గతంలో వాళ్ళని తక్కువ చేయడం కాదు, మనం గోనగన్నారెడ్డి, రుద్రమదేవి, శ్రీపదార్చన అలాంటివి ఎన్నో చారిత్రక రచనలన్నీ, నారాయణరావు ఇలాంటి రచనలన్నీ చదివాము. కానీ అవి ఏమిటంటే కేవలం ఒక కుటుంబానికి సంబంధించో లేక ఒక సంఘటనకు సంబంధించో మాత్రమే అవి ఒక వరుస క్రమంలో వచ్చినాం అన్నమాట. అలా కాకుండా ఇదిగో ఇవాళ ఆ పైన ఒక ట్యాగ్ ఉంది చూడండి, నిజంగా ఇది సరికొత్త అధ్యాయం. ఎందుకు సరికొత్త అధ్యాయం అంటే ఆయన నాకు 4 ఏళ్ళు పట్టింది రాయడం అన్నాడు. నేనైతే నమ్మను. దాదాపుగా ఇప్పటికి ఒక 14 సంవత్సరాల నుంచి ఆయన ఒక చోటకి వెళ్ళటం, చూడటం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళాను అనుకుని బాధపడటం, మళ్ళీ పుస్తకాలు కొనుక్కోవటం. అమరావతి మీద నిజం చెప్పాలంటే రాష్ట్ర కేంద్ర పురావస్తు శాఖల్లో ఎవరు కూడా జరిగిన పరిశోధనల మీద ఇంత చక్కటి విస్తృత అధ్యయనం చేసిన వాళ్ళు లేరని మాత్రం నేను గట్టిగా చెబుతాను. గతంలో ఒక్క సి శివరామమూర్తి గారు, ఇటీవల బ్రిటిష్ మ్యూజియంలో పనిచేసి రిటైర్ అయినటువంటి రాబర్ట్ నాక్స్, వీళ్ళిద్దరూ మాత్రమే అలా కూలంకష పరిశోధనలు గావించి 1797 నుంచి ఇటీవల 2003 సంవత్సరం వరకు జరిగిన రకరకాల పరిశోధనలు, తవ్వకాలు, వాటి నుంచి వెలువడినటువంటి పురావస్తు సంపద మీద అంత గ్రిప్ సంపాదించాడు. అదే కాదు, ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, రాబర్ట్ సివెల్, అంతకుముందు ఎలియట్, ఇంకా అంత ముందుకు పోతే మీకు చాలామంది ఉన్నారన్నమాట. వీళ్ళంతా సరే వాళ్ళు చరిత్రకారులు, వాళ్ళు ఆర్కియలాజికల్ ఆఫీసర్స్ అయితే అవ్వారు అనుకుంటే అంతటితో ఆగరాయన. మళ్ళీ సరే బిగిన్ చేయడమే ఉపేంద్ర సింగ్తో బిగిన్ చేశారు. ఆమె ఏన్షియంట్ అండ్ మెడివల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే ఒక చక్కటి బుక్. అంటే ఆయన ఏం చెప్పారంటే పుస్తకాన్ని 3 విభాగాలు చేశారు. ఒకటి స్ఫూర్తి, వేర్ ఐ రియల్లీ గాట్ ఇన్స్పిరేషన్ ఆర్ వేర్ ఫ్రమ్ ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ అనేది. 2 ప్రాముఖ్యం, ఎందుకు ఈ రచనకి అసలు ప్రాముఖ్యం ఏముంది, రచనకి కాదు, ఆయన అనుకున్న ఒక అంశానికి ప్రాముఖ్యత ఏమిటో చాలా వివరంగా వివరించారు. చిట్ట చివర ప్రస్థానం అంటే ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? చరిత్రలో ప్రయాణం. మళ్ళీ చరిత్రలోకి వెళ్తున్నాడు, మళ్ళీ వర్తమానంలోకి వస్తున్నాడు. సార్ చెప్పారు ఇందాక. వీటన్నిటికి కారణం ఏంటంటే 1987లో ఆయన పొరపాటున అమరావతి పోకుండా ఉండాల్సింది.